రూఫ్ టాప్ హోర్డింగ్స్ లేకుండా ప్రభుత్వం పాలసీ తీసుకొస్తుందంటూ జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధర్నాకు దిగారు. తమకు నష్టం చేకూర్చేలా 2-3 ఏజెన్సీలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలున్నాయంటూ నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ముందు అవుట్డోర్ మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళందరూ వచ్చి కూడా ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వము అదేవిధంగా జీహెచ్ఎంసీ ఆలోచిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో తమకు ఇది నష్టం చేకూరుస్తుంది కాబట్టి అందులో మార్పులు తీసుకురావాలని చెప్తున్నారు. మనం చూడొచ్చు పెద్ద మొత్తంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చినటువంటి తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేవలం కొద్ది మంది మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో రూఫ్ టాప్ సంబంధించినటువంటి హోర్డింగ్స్ సక్రమంగా లేవు కాబట్టి వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేయాలి, ఆ విధమైనటువంటి అవకాశం కల్పించాలి మాకందరికి కూడా అని చెప్తున్నారు. అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ అంశాలు మీరు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు, ఏ అంశాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ప్రధానంగా మీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటి? మేము ట్యాక్సులు కడతామనేసి 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నాము. ఆ సర్కులర్ని అమెండ్మెంట్ చేసి ట్యాక్సులు తీసుకోవట్లేదు. తీసుకోకుండా ఇప్పుడు పైపేచి 27 మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో కలపడం వల్ల అవన్నీ ట్యాక్సులు కట్టలేదు. అవి ఇల్లీగల్ అని తీసే ప్రమాదం ఉన్నది. తీస్తామని ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నల్ నోటీసులు ఇచ్చుకొని అన్ని మున్సిపల్ సర్కిల్ ఆఫీసులలో మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దాని తర్వాత మొన్న సీఎం గారు రివ్యూ మీటింగ్లో కూడా అయిపోయిన తర్వాత జీహెచ్ఎంసీ కొన్ని లీకులు వచ్చినాయి. రూఫ్ టాప్ హోర్డింగ్స్ లేకుండా మేము పాలసీ తీసుకోవద్దు. రూఫ్ టాప్ హోర్డింగ్స్ లేకపోతే అసలు అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఉండదండి. అవుట్డోర్ అడ్వర్టైజింగ్ అంటేనే రూఫ్ టాప్ హోర్డింగ్స్, బిల్డింగ్ పైన అక్కడిక్కడ హోర్డింగ్స్ అని ఉంటేనే ఇండస్ట్రీ అనేది నడుస్తుంది. అంటే మనం గతంలో చూస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 15 అడుగుల కంటే పైన ఉండకుండా ఉండే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ యాక్ట్ అక్కడి వరకు విస్తరించింది కాబట్టి వాటిని తీసేస్తామంటున్నారా? మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఒకవేళ తీసేస్తే ఎట్లాంటి నష్టం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఇండస్ట్రీ కానీ మీరందరూ కానీ? ఈ జీవో నెంబర్ 68 27 మెర్జ్ అయిన 27 మున్సిపాలిటీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. మీరు చూస్తున్నప్పుడు కరెక్టే, కానీ ఈ మధ్య సడలింపు చేసి మీరు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లస్ శంషాబాద్లో ఎన్ఏసీ టెండర్ రూపకంగా ప్లస్ మెట్రో కూడా దానికి వితౌట్ పర్మిషన్, దానికి జీవో నెంబర్ 68 వర్తించదా? కొద్ది ఏజెన్సీలకు మాత్రమే లబ్ధి చేకూరేలా నిర్ణయాలు ఉంటున్నాయని అంటున్నారు. ఏంటి దీనిలో ఉన్నటువంటి మొదలభం ఏంటని మీరు అనుకుంటున్నారు? మెర్జ్ అవ్వగానే సార్ చాలా విషయాలు ఉన్నాయి కదా, మున్సిపాలిటీలు చూసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా మెర్జ్ ప్రాసెస్ కూడా పూర్తి కంప్లీట్ కూడా కాలేదు. కాకపోతే ఫస్ట్ ఈ హోర్డింగ్స్ తీసేయాలి. ఈ ఉన్న హోర్డింగ్స్ అని తీసేస్తే ఎవరికి ఉపయోగము? ఎవరైతే ఎల్ఈడీలు తెచ్చుకున్నారో, ఎవరైతే R&Bలో తెచ్చుకున్నారో, ఎవరైతే క్యాంటిలివర్లు తెచ్చుకున్నారో వాళ్ళకు ఉపయోగం ఇది. దానికోసం అనేసి ఫస్ట్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి దాకా తెలియదు. మేము ఆయన దృష్టికి తీసుకోపోదలుచుకుని దాని గురించి మేము ప్రధానంగా ధర్నా పెట్టుకున్నాం. మార్చి 24లో 18 మార్చి 24లో గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిందండి తెలంగాణ మొత్తానికి. ఏమని? మేము ట్యాక్సులు పెంచబోతున్నాము, పెంచిన తర్వాత ట్యాక్సులు తీసుకుంటాం ఏజెన్సీల దగ్గర, మీరు అప్పటిదాకా వాళ్ళ దగ్గర ట్యాక్సులు తీసుకోవద్దు, కొత్త పర్మిషన్లు కూడా ఇవ్వద్దు, పాత ఎట్లా కంటిన్యూ చేయండి అని ఒక సర్క్యులర్ ఇచ్చింది. దాని తర్వాత ఇచ్చిన తర్వాత ఒక 8 months తర్వాత హైడ్రా ఎంటర్ అయింది. హైడ్రా ఎంటర్ అయిపోయేసేసి చుట్టుపక్కల మున్సిపాలిటీలలో ఏం చేశారు? హైడ్రా వాళ్ళు వచ్చి సర్వే చేసేసేసి మేము హోర్డింగ్స్ తీసేస్తామండి అని అన్నప్పుడు మేము కోర్టుకు వెళ్తే కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చేసిందంటే 27 వరకు ఏదైతే ఉన్నాయో ట్యాక్సులు కట్టే తీయద్దని చెప్పేసింది. మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధుల దగ్గరికి పోలీసులు రావడం జరిగింది. చేస్తున్నటువంటి ఆందోళన విరమించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, లేదంటే అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం ఉంది కాబట్టి తమ గోడును ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రికి విన్నవించే విధంగా తమకు అవకాశం ఇవ్వాలి. కొద్దిమంది అధికారులు లేదా కొద్దిమంది వ్యక్తులు ఈ విధమైనటువంటి అందరికీ నష్టం వచ్చేటువంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి కొంత ప్రభుత్వం ఈ అంశంలో ఆలోచించాలనేది ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి అవుట్డోర్ మీడియా ప్రతినిధుల యొక్క డిమాండ్గా మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ డి రాజుతో రాముడు 10 TV హైదరాబాద్.